रघुनंदन रघुरघुनंदन रघुवर सेवन रघुपति छायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शरपरिलंघन हरिभाजन हरिभाजन हरिमदभाजन दशमुख कंपन बड़वाकृत बड़वाकृत बड़बाणलकृत बहुभस्मार्चन जय केतन जय केतन जय हय प्रापुन जय मिडगापुगने అందరికీ ఏంటమ్మా మొట్టమొదటి కార్యక్రమం బాగా జరగాలంటే మన యొక్క సెన్సర్ సైలెంట్ నిర్వహించుకోవాలి. అందరూ కూడా దయచేసి మీ ఫోన్లన్నీ కూడా సైలెంట్ మోడ్లో పెట్టేసుకోండి. పూజా కార్యక్రమం జరుగుతున్న మధ్యలో మీకు ఎటువంటి ఫోన్ కాల్స్ ఇచ్చినా కూడా ఒక గంట సేపు ఆ ఫోన్ కాల్స్ అవాయిడ్ చేయండి. మధ్యలో మాట్లాడుతూ ఆ చివరి వాళ్ళకి వినిపిస్తుందో లేదో ఆ వెనకల వాళ్ళకందరికీ కూడా సపరేట్ మైక్ ఉంది. మధ్యలో మాట్లాడుకుంటూ పూజా కార్యక్రమం చేస్తే ఆ పూజా కార్యక్రమం దక్కదు. ముందే చెప్పేస్తున్నాను, మనం భగవంతుడికి వెండి పళ్ళాల్లో మనం పెడుతున్నామా బంగారు పళ్ళాల్లో పెడుతున్నామని భగవంతుడు చూడు. భగవంతుడు ఏం చూస్తాడంటే మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా మనం భగవంతుడికి ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా చేస్తున్నామనే విషయం మాత్రమే భగవంతుడు చూస్తాడు. మానసికంగా మనం ఏం ఆలోచన చేస్తున్నామనే విషయాన్ని మాత్రమే ఆయన గమనిస్తూ ఉంటారు. దీన్ని అందరూ కూడా గమనించుకోగలరు. దయచేసి అమ్మ చెప్తున్నాను మాట్లాడద్దని మీరు చెప్తున్నాను, మీరు మాట్లాడితే నేను సక్రమంగా చేయించలేను. మీరు ఎంత బాగా శ్రద్ధగా కూర్చుంటారో నేను ఎంత బాగా చేయిస్తాను. మాట్లాడుకుంటూ పూజా కార్యక్రమం చేసుకుంటే అది మనం ఇంట్లో కూర్చోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన యొక్క ధ్యాస అంతా కూడా భగవంతుడి మీదే కేంద్రీకృతం చేయాలి. దయచేసి అన్నిదా భావించద్దండి. ఎందుకంటే అందరికీ కూడా అందరి యొక్క క్షేమం కోరే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా మేలు జరగాలి. సత్యనారాయణ స్వామి వారికి అనుగ్రహం వల్ల మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యములు కలగాలి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా కావాల్సింది శ్రద్ధ, భక్తి. ఇవి రెండు ప్రధానంగా ఉండవాలి. కాబట్టి దయచేసి ఎవరు కూడా మధ్యలో మాట్లాడద్దండి. ఎంత నిశ్శబ్దంగా ఉండే కార్యక్రమం అంత బాగా జరిగిపోతుంది.
విహాయాం విద్యాలే యజ్ఞయోగంతి వేదాంతవిజ్ఞానసునిశ్చితాం కన్యాపయోగాగ్రయ శుద్ధతత్వాః హే బ్రహ్మలోకే వికరాం నమారే కరామృతాం పరియుజ్యంతి సర్వే యత్తన్నిమామం పరమేశ్వరుగం యత్తుండలీం పరమధ్యసత్కృతం తత్రాది రక్తం గగనం విశోకస్తస్మిన్ జగन्तః కలుపాదుపద్యం లోకేనాదోస్వరప్రోక్తో వేదాంతే తత్ప్రతిష్ఠితः తస్య ప్రకృతిరస్య పరస్మహేశ్వరः సద్గురునామన్నాభ్యాం నమః ఓం ప్రాతఃకిం ప్రాతః ప్రాతఃవిద్మారుణా ప్రాతరశ్వినా ప్రాతఃఫలం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతస్సోమృతరుద్రం భవేమ ప్రాతర్జనం నరభక్తం భవేమ వయం పుత్రాణి దేవ్యో విభక్తాం ఆప్రస్విద్యం మన్యమానస్తరస్విద్రాజా విద్యం ఫలం పక్షీస్యాః ఫలప్రణేదం ఫలసత్యనాదో భవేమాం ప్రియముదహరతన్నః ఫలప్రణోదనయోగిలక్ష్మైర్ఫలప్రతిర్వృతన్నస్యామాం ఉదయనానేన్ భగవन्तస్య భోజనప్రవిత్వభుతमध्ये అన్నాం సులోభినామకవంశోऽధ్యస్య వయం దేవానాగం సుమతోస్యామాం భవయేవ ఫలమాగం అస్తు దేవాస్తేన హయం భగవन्तస్యామాం తన్వాభగసర్వవిద్యో వీయజలో ఫలగుణహేతా భవేమాం సమత్ఫలాయోషసోదమంతరభిజ్ఞానేన సుజయీమదాయాం కల్వానేనం వసువిరం భగంతోతమివాశ్వావాదిన ఆవహन्तు అశ్వావభీర్గోపతేర్నవశాసో భీరవభీర్సదమర్జन्तు భద్రాः బృహన్నావిశ్వరత్వవేన భూయం పారస్పస్తిభిస్కరాः దేవాః భాగిన నామస్యో నాపాదనేన భవే భవేనాథనే భవస్సమాం భవోద్భవాయ నమః అగ్నివేదం భవతాహారం రత్నసామారం ఒక తల్లి పూతో ఆ పాలు ఓం సంజక్కంగరి విప్రౌచమో పూర్ణకాలమకులః ఏన యజ్ఞోపవీతం పరమం పవిత్రం పురాపరేజ్యం ప్రస్మామాలో ఆయుష్యం ప్రతిష్ఠితం పరమం స్వశ్రేష్టం ప్రయజ్ఞం ప్రవృత్తినాం పూర్ణావేదసి యుక్తిశ్రీ చందనం సమర్పయామి ఓం నమః గోవిందాయ మాన్యానాయ సరస్వతి ఇంద్రాణి మక్కభూతయామి ఓం తస్మాత్మా ఏకేనో భయాతః పూజయామి ఓం గోవిందాయ రూపం పూజయామి ఓం విద్యాపరే నమః యజ్ఞే పూజయామి ఓం అనహాయ నమః గామని పూజయామి ఓం గ్రంథాయ నమః గురు పూజయామి ఓం విశ్వస్వరే నమః కళి పూజయామి ఓం పుష్పస్థాపలధురాయ నమః విరం పూజయామి ఓం లక్ష్మీ రక్షస్థాయ నమః రక్షస్థం పూజయామి ఓం శంఖచక్రలాహాత్మాయ నమః బాహుం పూజయామి ఓం కంఠం పూజయామి ఓం భూమి త్రిభక్తాయ నమః భక్తం పూజయామి ఓం పుణ్యకప్రదంతాయ నమః ధనతాం పూజయామి ఓం రామాప్రవర్తినాయ నమః ఆదినాం పూజయామి ఓం సూర్యచంద్రాగ్నికారిణే నమః నేత్రే పూజయామి ఓం శాస్త్రదర్శే నమః శిరః పూజయామి శ్రీ రమాశ్రీ సత్యనారాయణ స్వామి నమః సర్వాణ్యేంద్రాణి ఓం కరాయ నమః ఓం శౌరై నమః ఓం చక్రమాణై నమః ఓం జనార్దనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం జగద్యోనివే నమః ఓం వామనాయ నమః ఓం జ్ఞానవిద్యాయ నమః ఓం శ్రీకల్యాణాయ నమః ఓం జగన్నాథాయ నమః ఓం జగద్గోప్తయే నమః ఓం భోగేశాయ నమః ఓం శ్రీకేశాయ నమః ఓం శంకరాయ నమః ఓం గరుడధ్వజాయ నమః ఓం నరసింహాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం జగన్మయే నమః ఓం భువనేశ్వరాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం దేవదీపుత్రాయ నమః ఓం పాక్షసాయ నమః ఓం ప్రతిభాయ నమః ఓం శంకరాయ నమః ఓం సరస్వతి నమః ఓం ఆత్మజ్యోతిషే నమః ఓం అనంతరాయ నమః ఓం శ్రీవత్సాంతాయ నమః ఓం అవినాశాయ నమః ఓం సర్వలోకపతిభవే నమః ఓం ప్రేమవాయ నమః ఓం పునః
శ్రీమన్నారాయణ ఓం ధామ్నే నమః ఓం కరుణాకరాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వేశాయ నమః ఓం సర్వసాక్షిణాయ నమః ఓం హరే నమః ఓం శాంతినే నమః ఓం హరే నమః ఓం శేషాయ నమః ఓం కళాయుషాయ నమః ఓం శాస్త్రాయ నమః ఓం అవ్యక్తాయ శ్రీహరి ఆనందించిన విషయము నేను తెలియజేస్తున్నాను శ్రద్ధగా వినడు అని ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం ఒకప్పుడు నారదమహాముని సకల లోకములు తిరుగుతూ మార్గదేశం భూలోకములకు వచ్చాడు. నారదమహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములను చూసి వీరికి ఈ కష్టములు ఏ విధంగా దూరము అని ఆలోచిస్తూ విష్ణులోకంలోకి వెళ్ళాడు. నారదమహాముని విష్ణులోకంలో చతుర్భుజులు తెల్లని శరీర ఛాయాకరవాను శంఖము చక్రము గద పద్మము మొదలు అలంకారము కలవాను అవు శ్రీహరిని చూసి ప్రార్థించాడు. మనసులో ఊహించడము గాని వాకుతో వివరించి చెప్పడము గాని శక్యము గాని అతీతమైన రూపం కలవాడా ఆది మధ్యాంతరైన ఎక్కువలు తుమాత్రైనటువంటి ఆది పూర్వమైనటువంటి భక్తుల భాగం కలిగించినట్టు శ్రీమన్నారాయణ నీవు భక్తితో నమస్కరించుకున్నాను అని ప్రార్థన చేసింది. శ్రీహరి ఆ స్తోత్రమునే నారదమహామునితో ఈ విధంగా చెప్పుచున్నాడు. ఓ నారదమహాముని నీవు వచ్చిన కారణమేమి, నీ కోరిక తీర్చడం చెప్పుము అని తెలియజేసింది. నారదుడు శ్రీ మహావిష్ణువు చూసి ఓ జగద్రక్ష భూలోకమున మానవుడు నానా జన్మలందు పుట్టుడు నానా విధములైనటువంటి కష్టమును అనుభవిస్తున్నారు. వాళ్లకు ఆ కష్టము ఏ విధంగా అందుకు ఏదైనా ఉపాయం చెప్పి అనుగ్రహింపుము అని ప్రార్థించారు. అంతగా శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పసాగాడు. ఓ నారదమహాముని నీవు లోకహితాత్మై చక్కని విషయం అడిగిరి. అందులకు ఒక వ్రతం కలదు. అది శ్రీ రమాసమేత వీరవేంద్ర సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకల ఐశ్వర్యములు పొందిన వారై పరమున మోక్షమును పొందుదురు అని తెలియజేస్తుంది. అదే నారదుడు ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ నారద ఆ వ్రతం ఆచరించడం వలన ఏమి ప్రయోజనకరము? ఆ వ్రతము ఎట్లా ఆచరించలేము? దానిని ఇదివరలో ఎవరు ఆచరించి అది నిత్యం మాకు శ్రేష్టంగా తెలియజేయబోతున్నాము అని ప్రార్థన చేసింది. అందుకు శ్రీహరి ఈ విధంగా చెప్పసాగాడు. సత్యనారాయణ స్వామి వలన సకల దుఃఖములు నివారణ చేయవద్దు, సకల ఐశ్వర్యమును కలుగజేయము, సంతానము కలుగజేయము, సర్వత్రా జగత్కలమాను. ఈ వ్రతము వైశాఖ మాసములు కానీ మాఘ మాసములు కానీ కార్తీక మాసములు కానీ ఒక శుభదినమున కానీ ఆచరించలేదు. కష్టం సంభవించినప్పుడు దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేయడం మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతము ఆచరించినప్పుడు అట్టి వివాదన తప్పక విజయం సిద్ధించును. ఓ నారదమహాముని ఈ వ్రతము శక్తి గలవారు ప్రతిగా ఆచరించవచ్చును, లేదా సంవత్సరములు ఒక మానవును చేయవచ్చును. లేదా శిక్షానుసారం బట్టి వారు రమాసమేత సత్యనారాయణ స్వామిను ఆచరించవచ్చును. సత్యనారాయణ స్వామిను పౌర్ణమి కానీ ఏకాదశి స్నానాలు కానీ రవి సంక్రమణ దిన కానీ చేయవలను. సూర్యోదయం పూర్వం నిద్రించి కాలకృత్యం నెరవేర్చుకుని స్నాన సంధ్యా అనుష్ఠాన ప్రకారంగా నిర్వర్తించుకొని శుచి నిష్ఠతో దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించుతున్నాము అని తన మనసులో స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేయవలెను. ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలం కూడా కర్మ అనుష్ఠానం నెరవేర్చుకొని సాయంకాలం వల్ల స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలన ఈ వ్రతము ఆచరించగలను. పూజాస్త్రము గోమయంతో కలిగి శుద్ధి చేసి పరిపంటే మొదలు 5 రంగుల చూడంతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశమును ఉంచగలను. కలశమును వెండితో కానీ రాతితో కానీ తుదకు ఇత్తడి లేదా మట్టితో కానీ చేయవలను. లోహత్వం చేయరాదు.
యథాశక్తి అన్ని ఆచరించవలేను. ఆ కలశం మీద మరల కొత్త వస్త్రము పరచవలేను. నూతన వస్త్రం మీద శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచవలేను. ఆ ప్రతిమ ఒక దర్శన బంగారంతో కానీ అక్షరం బంగారంతో కానీ లేదా ఇతకు పావు దర్శనం బంగారంతో చేయించి పంచామృతంతో అభిషేకం భావించి అంటకుండా ఉంచవలేను. ముందు విఘ్నేశ్వరుని పూజ చేయాలను. తర్వాత లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుడు మరియు నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలక దేవతలను, అతిదేవత ప్రత్యేకతో సహా పూజించవలను. మొదట కలిసమ్మ గరుడదేవుని పూజ చేయవలను. విఘ్నేశ్వరుడు మొదలు 5 దేవతలను కలిసమ్మకు ఉత్తరన మంత్రములతో ఉదసమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలను. తర్వాత అష్టదిక్పాలను తూర్పు మొదలు 8 దిక్కులను ప్రతిష్ఠించి పూజ చేయవలను. క్రమ సత్యనారాయణ స్వామి కలశం మీద పూజ చేయవలను. 4 వర్ణముల వారు స్త్రీలను పురుషులను కూడా ఈ వ్రతం ఆచరించవలను. బ్రాహ్మణులు కాని వారు పౌరాణిలోనే వ్రతము ఆచరించవలను. ఇతడు ఏ దినమైన సాయంకాల వ్రతము ఆచరించవలను. వ్రతం చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలను. అరటి పండు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ ముక్క, అదేవిధంగా బియ్యము ముక్క, చక్కెర నీళ్ళు, బెల్లము ఇవన్నీ సమానంగా సేమ్ పాలు చొప్పున చేసి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేయవలను. ఆ విధంగా నైవేద్యం జరిగించుకున్న బ్రాహ్మణులను యథాశక్తి రక్షించి అతి శ్రద్ధగాని బంధుమిత్రాలతో బ్రాహ్మణులతో కలిపి భోజనం చేయవలను. సత్యనారాయణ స్వామి కృతిన నృత్య గీతాలను జరిగించలేము. ఇది భూలోకమున కలియుగంలో ఇష్టకామనార్థం పనులకు వృత్తి సులభమైన మార్గము. ఓం శ్రీ రమాశ్రీ సత్యనారాయణ స్వామి నమః. పూర్వము కాశీ నగరన్న ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వివిధ దరిద్రులకే అన్నవస్త్రం లేక ఆకలిచే బాలకుడు తన ఇల్లును తిరుగుచుండేవాడు. భగవానుడు బ్రాహ్మణుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైనటువంటి కష్టములు అనుభూతి చూసి తాను ఒక వృత్త బ్రాహ్మణుడు పొందినవాడి ఆ వేద బ్రాహ్మణుడు ఎదురుపోయి బ్రాహ్మణుడ నీవు వేద విరుద్ధులై నీవు నీకు దర్శనం అనుభవించు తిరుగుచుండేవి అని ప్రశ్నించాడు. ఓ ప్రభు, నేను భిక్షాంతమే జీవిస్తున్నాను, చాలా కష్టలు పడుతున్నాను, నా దర్శనం కలిగిపోవటకు ఏదైనా ఉపాయం చెప్పు అని ఆ బ్రాహ్మణుని అడిగాను. ఓ బ్రాహ్మణ, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరితారమై ఉన్నారు. ఆ సత్యం తెలియటతో నీ కష్టములెలా తొలగిపోవడం ఆ సత్యనారాయణ స్వామిని ఆచరించు అని తెలియజేశాను. ఆ విధంగా చెప్పి వృత బ్రాహ్మణుడు ఆ వృత ఆచరణ విధానం కూడా చెప్పి అక్కడే అదృశ్యరాజు. అది బ్రాహ్మణుడు ఆ వృత బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వాములను రేపు చేసదా అని ధనస్సులో సంకల్పించుకున్న వారి ఆ రాత్రి ఉత్సాహం వలన విద్యురాకపోగా ఎక్కువ కాలం గడిపి మరునాడు ప్రాతకాలం అనేది విద్యుత్తులు నిర్వహించుకున్న వారి ఆ రోజు తప్పక శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి తన మనసు వలన సంకల్పించుకొని విక్షాంతం పొందింది. ఆ విధంగా ఆ బ్రాహ్మణులకు చాలా ప్రజలు లభించింది. దానితో అతడు బ్రాహ్మణుడు మనుషులను కూర్చొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామిని ఆచరించారు. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడికి సకల దుఃఖములు వెళ్ళిపోగా సకల సంపదలు పొందినవాడు చాలా సంతోషించాడు. అతడు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసము విలువ సత్యనారాయణ స్వామిను భక్తి శ్రద్ధతో ఆచరించుకున్నాడు. ఈ విధంగా ప్రతి మాసం సత్యనారాయణ స్వామిని చేయించుకున్న వలన బ్రాహ్మణుడు మహైశ్వర్యే కాక సకల పాపల నుండి విముక్తి పొందినవాడే అంతేగా మోక్షము పొందాడు. ఈ వ్రతము ఆచరించే వారు ఆ బ్రాహ్మణుల నుండి సకల దుఃఖం నుండి విముక్తి పొందినవాడే సుఖంగా జీవితుడు. ఓ గురువారా, ఆ విధంగా శ్రీహరి నారదుడు చెప్పిన ఈ వ్రతము ఇప్పుడు మీకు తిరిగి ఉన్నాను అని సూత మహర్షి తెలియజేశారు. అలా ఆ ముందు సూత మహర్షిలో ఈ విధంగా అనుకున్నారు. ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరి ఎవరు చేసో అది ఎంతలో మాకు పరిస్థితులుగా తెలియజేయగలుగుతున్నాను అని ప్రార్థించారు. అంతా సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. ఓ
ఎవరితో దేవుడితో కూర్చున్నాడు. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించగా బంధువులు సదరులు వచ్చి ఆనందంతో వ్రతకరించి ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేయకుండా కట్టెలు అమ్ముకొని జీవించుకోవడం వచ్చి కట్టెల కావులు ఇందులో నుంచి లోపలి వచ్చి ఆ వ్రతం కూర్చొని కట్టెల మీరు ఆకలితో మీరు బ్రాహ్మణుడు చేసిన చూసి ఓ మహాత్మా మీరు చేసిన వ్రతని ఈ వ్రతం చేసిన ఏ విధంగా వచ్చను దయతో మా విషయంలో తెలుస్తానుగా అదే చేయము అని ప్రార్థించారు. ఇది సత్యనారాయణ స్వామి ఈ వ్రతం ఆచరించాలన్న సకల కోరికలు సిద్ధించు సకల ఐశ్వర్యములు కలుగలేను. ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా ఆ కట్టెల వాడు వీళ్ళు సంతోషించి దాహం తీసుకుని ప్రసాదం గ్రహించి భోజనం చేసి పిమ్మట ఇంటికి వెళ్ళిపోతున్నాడు. కట్టెల సత్యనారాయణ స్వాగతం చేయకు నిశ్చయించుకొని పురాణాలు పిల్లల కాలు ఉద్యోగంపై పెట్టుకొని ఈ దినము ఈ పిల్లలు అన్న ధనం వెచ్చించి శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వాగతం చేసింది మనసుతో సంకల్పించుకొని కట్టెలలోనికి బయలుదేరము. కట్టెల ఆ దినము ధనవంతులైన జీవిపోయి కట్టెల అమ్మగా ఆ కట్టెల కావడిని పూర్వజనం కంటే రెట్టింపు ధనం వచ్చారు. అందరూ అతడు వీళ్ళు సంతోషించి రెండు పండ్లు చక్కెర నెయ్యి పాలు గోధుమ నూక తీసుకొని ఇంటికి చేరడం. తర్వాత అతడు తన బంధుమిత్రాలను ఆహ్వానించి వినాదిగా సత్యనారాయణ స్వామిని ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వల్ల అతడు ధనాన్ని పుత్రులను పుత్రులను సంతోషమును పొంది జీవితకాలంలో సకల సుఖమును ఉపయోగించి అందరూ స్వర్గలోకము పొందరు. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి సంపూర్ణం ఓం పూర్వము ఉల్కాముఖుడు అను రాజుడు అతడు ఇంద్రియం జయించినవాడు సత్యవంతుడు. అతడు ప్రజలను దేవాలయం కోసం మార్గరక్షణలో బ్రాహ్మణులకు విశేష ధనం ఇచ్చి సంతోషపెట్టుకుందేమో. అతని ఆజ్ఞ చాలా సౌందర్యాన్ని మంచి గుణం కలిగి ఆ బ్రహ్మలో ఉన్నాడు. భద్రశీలానది తీరన్న శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామిని ఆచరించింది. ఆ రాజు ఇల్లు వ్రతం చేయించగా సాధువు అని ఒక వైశ్యుడు అనంతమైన ధనతో ఒక పడవని వ్యాపారం అని ఆ మార్గాన్ని పోతూ రాజు చేయించిన వ్రతం చేసి తన పడవను ఉద్యోగ పట్టించి రాజు వద్దకు పోయి ఈ విధంగా ప్రార్థించాడు. రాజా మీరు ఇప్పుడు చేసిన వ్రతము తిరస్కరంగా నాకు జరగబోతున్నాను, దయతో నాకు చెప్పు అని ప్రార్థించాడు. వైశ్యుడు ఆ విధంగా అడగా రాజు ఇప్పుడు చెప్పాడు. రోగి సంతాన పొందులకు మేము సత్యనారాయణ స్వామిని ఆచరిస్తున్నాము అని చెప్పి ఆ వ్రతము ఆచరించు విధానంలో కూడా తెలియజేశాడు. వైశ్యుడు రాజు చెప్పిన ఓ రాజా నాకు సంతానం లేదు కనుక నేను ఎవరైనా ఆచరించి సంతానం పొందుతాను అని పలికాడు. ఆ వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకున్న వాడై సత్యనారాయణ స్వామి ప్రభావం తన కార్యం లీలాన్ని చెప్పి ఆమె వెలుసుగా తనకు సంతానం కలిగినతో ఈ వ్రతము తప్పక ఆచరించదు అని ప్రతిజ్ఞ చేశాడు. ఒక లీలావతి ధర్మపరాన్ని తన భక్తితో సూచించి గర్భవతి అలవ మాత్రన ఒక కుమార్తెను ఆ వైశ్యాంతులు తన కుమార్తెను కళావతి అని పేరు పెట్టి అల్లావతి కూడా కూర్చుంటుంది. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుడే మృగ ప్రవర్తమానంగా పెరుగుతున్నాము. అప్పుడు లీలావతి తన భక్తులను చూసి నాథ మనం సంతానం కలిగినతో సత్యనారాయణ స్వామి చేసింది ప్రయత్నం చేసింది కదా, మనం సంతానం కలిగి ఒక కనుక ఆ వరం చేయడు అని తెలియజేసింది. అందరూ అతడు మన అమ్మాయి వివాహ కాలంలో వరం చేయను అని అప్పటికి ఆమె సమాధానం చెప్పి వ్యాపారం అని పట్టణంలోని బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతకాలంలో అనాథ ముక్త వయసు వచ్చిన చూసి ఒక భూతం కలిసి నీవు పోయి మా అమ్మాయికి తగిన వరం వెళ్ళి చూసి తీసుకురమ్ము అని చెప్పి పంపాడు. సాధు వైశ్యుడు ఆ విధంగా చెప్పగా ఆ దూత వెంటనే కాంచన అనే నగరంలో పోయి యోగ్యుడైన ఒక వైశ్యకుమారుని చూసి తీసుకుని వచ్చాడు. అతడు అన్ని విధంగా తన కుమార్తెకు ధన్యవాదంగా ఉంచి సాధు వైశ్యకుమారులకు తన కుమార్తె కళాల నుంచి వైభవంగా కళ్యాణం జరిపించాడు. ఆ ఆనందంలో ఉండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ స్వామిని కింద వచ్చిపోయాడు. అందులకు శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యుడి కోపం తెచ్చాడు. అప్పుడు వ్యాపారణ ఒక నిపుణుడైన ఆ వైశ్యుడు అన్నితో కూడా వ్యాపారంతో బయలుదేరి సముద్ర తీరంగా రక్తసానపురంలో పోయాడు. ఆ రక్తసానపురంలో చంద్రకేతుడు
అని మహారాజు పరిపాలించింది. సాధు తన వ్రతం చేయుకున్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామిని ఒప్పించడాలి అతని ఈ విధంగా చెప్పించను. దీనికి దారుణమైన అధిక దుఃఖములు కలుగు కాక అని చెప్పించారు. ఆ రాత్రి గంగలు రాజువారి ధనాహారం నుండి కొంత ధనం అపహరించి ఆ వర్తకున్న చోటిని చేరుకుంది. రాజుడు ఆ దొంగలను పట్టుబడకు తను మూలనాలు ఉంటూ తన దగ్గర దొరుకుతుందని చూసి ఆ దొంగలు ఆ ధనం ఆ వర్తకుల పెద్దలని పారిపోయి రాజభటులు ధనము అక్కడ ఉంటూ చూసి ఆ విషయం దొంగలను నిశ్చయించి వారిని కట్టి రాజు వరకు వెళ్ళిపోయి భటుడు రాజు చూసి ప్రభు ధనంతో కూడా దొంగలను పట్టి తీసుకొని వచ్చి విచారించి తగిన శిక్ష వింటూ అని విచారించింది. రాజు మీరు విచారించని దీనిని తీసుకొని పోయి కారాకృష్ణ ఖండించుడు అని ఆజ్ఞాపించారు. భటుడు ఆ వైష్ణవ యువతిని తీసుకొని పోయి కారాకృష్ణ ఖండించి ఎంత ప్రార్థించను వారి మాట వివాదము లేకపోయి ఇంతను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైష్ణవ అడవలించిన ధనములకు తన అధీనము భావించుకొని మరియు సత్యనారాయణ స్వామి శాఖం వలన ఆ వైష్ణవ యొక్క భార్యను కుమార్తెలు అనేక కష్టపడాలి. వారి ధనమును దొంగలు అపహరించుకుని వెళ్ళిపోయి మరియు లీలావతి రోగం వచ్చను మనోవిచారాలు అధికమేను పిల్లలకు విద్యను లేక ఇంటింటికి తిరిగి భిక్ష వ్యక్తులను బతుకుతుంది. అలాగూ అన్నమయ్య జరుగుతుంది. ఆమె ఒక విధంగా ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుడు చేయబడును. ఆ విధంగా బ్రాహ్మణుడి మీద సత్యనారాయణ స్వాగతం జరుగుతుందని చూసి అలాగే ఆ వ్రతం పూర్తి అవ్వేంత వరకు అక్కడే ఉండి ఆ వ్రతం చూసి అతని స్వామివారిని ప్రార్థించి ప్రసాదం తీసుకుని ఇంటికి చేరుకుంది. రాత్రికి ఇల్లు ఆలస్యంగా చేరుకుంది. తల్లి కళాపతిని చూసి ఈ విధంగా ప్రశ్న, ఓ అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంది అని అడిగారు. అందరూ కళావతి అన్నా ఒక బ్రాహ్మణుడి గ్రహణ సత్యనారాయణ స్వామి తెలిసిందనా ఆ వ్రతము పూర్తి అవ్వేంత వరకు అక్కడనే ఉండి ప్రసాదం తీసుకుని వచ్చింది అని చెప్పారు. అది లీలావతి సంతోషించి తాను ఆ వ్రతము చేయాలని తన మనసులో సంకల్పించుకున్నాను. ఆ వైష్ణవి ధారని బంధువులను మిత్రులను కూడినై దైవభక్తితో సత్యనారాయణ స్వామి చేసి ప్రభు మా అపరాధాన్ని క్షమించి నా భర్తను అల్లుడిని సుఖంగా ఇల్లు చేరుకున్నట్లుగా అనుగ్రహింపు అని ప్రార్థించారు. అంతటా లీలావతి సత్యనారాయణ స్వామి చేయడం వలన స్వామి సంతుష్టుడై ఆ రాత్రి ఎందు చంద్రకేతు మహారాజుకు స్వప్న సాక్షాత్కరించి కారాగారణ అన్యాయంగా బంధించబడిన ఆ వైష్ణవుడిని ప్రాతకాలం నుండే విడిచిపెట్టును, వారి ధనమును వారికి ఇచ్చివేయము, లేదో నీవు సర్వనాశనం లేదు అని చెప్పి అదృష్టుడాలి. అంతగా రాజు సూర్యోదయమైన వెంటనే మంత్రి పురోహితులను పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన సభలోకు చెప్పి ఆ వైష్ణవుల వెంటనే బంధ విముక్తులను చేసి ఇతరులకు తీసుకోవాలని భటులను ఆజ్ఞాపించాడు. వెంటనే భటులు పోయి వారిని చెర నుండి బయటకు తీసి రాజు వరకు తీసుకుని వచ్చింది. ఆ వైశ్యుడు రాజును నమస్కరించి రాజు ఇంద్రుడు తనకు ఎత్తి శిక్ష విధించడం అని భయభ్రాంతులైంది. అప్పుడు రాజు వైశ్యుడికి పోయి దైవ శాపం వలన నీకు దుఃఖం సంభవించలేదు, ఇక నీకు భయం లేదు, మిమ్మల్ని వదిలిపెట్టుతున్నాను అని చెప్పి రాజు వారికి క్షుణాకర్మలు చేయించి కట్టుబడులకు నూతన వస్త్రం వచ్చి సంతోషపడతాను. ఇంకను రాజు వారిని అనేక విధంగా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న దానికి రెట్టింపు ధరించి సంతోషపెట్టను. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు వారిని ఆదరణతో దర్శనంగానే పోవచ్చు అని చెప్పారు. వైశ్యుడు రాజును నచ్చించి అనేక విధంగా కొన్నాలి తమ దారుణాలు ఉండిపోయి నారాయణ స్వామి బ్రాహ్మణులకు అనేక దానం చేస్తూ తన నగరంలో వదిలిపెట్టి వారు దూరం ప్రయాణం చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాసులకు ధరించి ఆ వైష్ణవులకు వచ్చి, ఓ వైష్ణవ నీ పడగలుగుతున్న సామాన్యులు ఏంటి అని అడిగారు. ఆ మాటని వైశ్యుడు
పరిహాసంగా అనుకుంటూ ఓ సన్యాసి మా పడవలో ఏకలో నీ పెద్దలకు ధనము అపహరించడము ఆలోచించుగా పడవలో అప్పుడు అలవడు తప్ప మరేమూ లేవు అని వదిలి చెప్పే ఆ సన్యాసి అది అట్టే అవుదామా యథాస్తు అని చెప్పాడు. ఆ విధంగా చెప్పి ఆ సన్యాసి అక్కడ వెళ్ళిపోయి ప్రతి దూరం పోయి ఒక చెట్టు కింద కూర్చుంటాం. పిదప ఆ వైశ్యుడు నిత్యపక్షి నెరవేర్చుకొని పడవలోని చూసి తెల్లబోయాను. పడవ బరువు తగ్గి పైకి తేలిండను. ఆ వైశ్యుడు తమ పడవలో ధర్మంతో నడిచినప్పుడు అక్కడ అప్పుడు అలుగులో ఉన్నటువంటి మూర్ఛల్ని కొంతసేపటికి విరోధించడం విధించసాగాను. అప్పుడు అల్లుడు మామను చూసి ఏడ్చుల వల్ల ప్రయోజనం ఏమిటని సన్యాసించడంగా ఇక్కడైంది. ఇక ఏం చేసిందో ఆ సన్యాసిని చేయవలను కనుక ఆయన ప్రార్థించిన చాలా మంచిది. అలా చేసిన మన ధర్మకు లభించదు అని చెప్పారు. ఆ వైశ్యుడు అల్లుడు మానవుని కరుణ ఆ సన్యాసి పోయి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మ అజ్ఞానులు అవివేకి మీతో పరిహాసంగా మాట్లాడుకుని నా అపరాధం క్షమించి నన్ను రక్షించుడు అని అనేక ప్రార్థించరు. అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యుడికి పోయి సత్యనారాయణ స్వామి చేయని చెప్పి ఆ వ్రతం చేయకపోవడం నీకు బాధ్యత కలిగి అని చెప్పాడు. వైశ్యుడు ఆ సన్యాసిని చూసి ప్రభు ఈ లోకమంతయు నీ మాయ వలన నిండుతున్నది. ఆ బ్రహ్మాదిదేవుడే నిన్ను గ్రహించడానికి ఇక నేను ఎంతటి వాడు నాపై కరుణ చూపుము, నా ధర్మ నాకు రక్షించినట్టు చేసి నన్ను రక్షించుము అని అనేక ప్రార్థించారు. అందరూ సంతుష్టై స్వామి మరలా ఆ పడవలో వర్తపడిన ధనములను ఎక్కడిదక్కడ ఉన్నట్టు వరవించి అంతర్ధానమయ్యం. తర్వాత వైశ్యుడు పడవకి చూడగా తన ధనములను యథాప్రకారంగా ఎక్కడిదక్కడ ఉన్నది. సత్యనారాయణ స్వామి విగ్రహం వలన తన ధనమును లభించిన మేరకు సంతపించి తన సొంత నగరం వర్తకులు బయలుదేరి. తర్వాత వైశ్యుడు అల్లా అదే మన వర్తకుడు చెప్పి తమ నాతను భాగ్యపుత్రుడు కలిగినమని ఒక దూతం పంపాను. ఆ దూత నగరంలో పోయి లీలాసుని చూసి అమ్మ నీ భర్తలు అల్లుడు ఇద్దరు వచ్చి ఉన్నారు, పడవచ్చే ఊరు చేయలేదు అని చెప్పాను. లీలావతి ఆ దూత మాటలు వింటే చాలా ఆనందించి అమ్మాని సత్యనారాయణ స్వామి త్వరగా ముగించాము, నేను పడవ దగ్గరికి పోతున్నాను అని కుమార్తె తొందరచేసి బయలుదేరాను. అంత కుమార్తె పూర్వ పూర్తిగానే చేసింది కానీ ఆ కొందరు ప్రసాదం తీసుకుండా అలసిపోయింది. అందరూ సత్యనారాయణ స్వామి కోపం వచ్చి చూసారా, ఇక్కడ స్వామివారి యొక్క వ్రతం కంటే కూడా స్వామివారి యొక్క ప్రసాదం చాలా శ్రేష్టమైనటువంటి. అందుకే స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించిన తర్వాతనే భోగం చేయాలి శాస్త్రవతం. కాబట్టి ఏదైనా కూడా స్వామివారి యొక్క ప్రసాదం తీసుకుంటారు, స్వామివారి యొక్క తీర్థం తీసుకోకపోతే దానివల్ల అనేకమైనటువంటి శృతించినటువంటి మహాపాపం సంహరించడమే కాకుండా అనేకమైనటువంటి కష్టాలను లోనవుతారని చెప్పి స్వామివారి యొక్క కథలో చెప్పబడుతుంది. అలా ప్రసాదానికి ఎక్కువ భక్తులు శ్రేష్టమైన పేరుకి ప్రసాదం స్వామివారికి నివేదించేటువంటి ప్రసాదం చాలా ప్రధానమైనటువంటిది. అందుకు సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ధనము అల్లుడితో సైతంగా దేవుడు ఉన్న కళ్ళు నుంచి వేసుకు దేవన్నారను అది చూసి ఆశ్చర్యపోయి వైశ్యుని భార్యలు కుమార్తెలు విడుదల చూస్తుంటే వారెవరు అప్పుడు దుఃఖించుండగా తల్లి తన కుమార్తెని చూసి విలపించుతూ ఆయన చూస్తుండగానే నాతో కూడా మునిగిపోయింది కదా, ఇది ఎందుకు సత్యనారాయణ స్వామి తెచ్చుకొని కుమార్తె గౌరవించుకొని గట్టిగా వివరించాలి. అలాగే తన భర్త చనిపోవడం చూసి అతని ఆవేదన చేయకొని వాటితో సహాయం చేయడమే సిద్ధపడము. వైశ్యుడు అది చూసి భక్తుడు ఇది ఎందుకు సత్యనారాయణ స్వామి భక్తులే కానీ వేరు కాదని నిశ్చయించుకొని ఇక నా శక్తి కొనకి స్వామివారిని ప్రార్థించడం అని నిశ్చయించుకొని అందరికీ తన అభిప్రాయం చెప్పి స్వామి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకను. అంతా సత్యనారాయణ స్వామి వైశ్యుడిని ప్రవహించి, ఓ వైశ్యుడ, నీ కుమార్తె ప్రధానం భూమించకుండానే భర్తను చూసుకొని వచ్చేది, ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకొని వచ్చినట్టు అందరూ శుభం కలుగు అని చెప్పారు. ఆ విధంగా ఆకాశం నుండి వినడం మాటని అలాగే వెంటనే ఇంటికి పోయి స్వామివారి విగ్రహాలను స్వీకరించి వచ్చారు. ఆమె తిరిగి సముద్ర తీరంలో కూర్చొని తన భర్త ఆమెతో కూడా పైకి అది చూసి అందరితో చాలా ఆనందించింది. అప్పుడు కళావతి తండ్రిని చూసి, తండ్రి ఇక ఆలస్యమే చేస్తూ ఇంటికి పోతాను అను. అప్పుడు ఆ వైశ్యుడు బంధు మిత్రాలతో కలిసి అక్కడే సత్యనారాయణ స్వామిని ఆదరించి పిమ్మట సుఖంగా ఇల్లు చేయబడ్డాం. తరువాత ఆ వైశ్యుడు గడకి గంటకాలం పౌరుని తిరిగించు రాజసంక్రమణను శ్రీ సత్యనారాయణ స్వామి చేస్తూ జీవితాంతం వరకు సకల సుఖంలో అందించి అంతిమ స్వర్గలో పొందడం. ఓం శ్రీ రామ శ్రీ సత్యనారాయణ స్వామి నమః.
ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ రమాదేవి వేదైకరస్య నారాయణ స్వామి నమః. పంచమోధ్యాయం ప్రారంభః. సూరమహాముని బాగా సులభంగా చెప్పాలి. ఓ ప్రేమికులారా, మరియు కథ చెప్పినప్పుడు పూర్వము శుక్రధ్వనుడు అనే ఒక రాజు ప్రజలను కన్నతండ్రులను పరిపాలించి రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ శుక్రధ్వనుడు ఒకనాడు అరణ్యంలో పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చి మార్గంలో ఒక మాదేవి చెప్పకుండా గొల్లలు బంధువులతో కూడుకున్న వారై వ్రతము చేయుచున్నట్టు చూసి మనోగర్వంకే అక్కడ ఉన్న స్వామివారి నమస్కారం చేయక వెళ్ళిపోయాడు. తర్వాత గొల్లలు ప్రసాదం తెచ్చి రాజు ముందరించి మరలా పూజాస్థలం పోయి అందరూ భక్తిలో ప్రసాదం భుజించేది. రాజు ఆ ప్రసాదం భుజించమని తన నగరకు వెళ్ళిపోయాడు. అందులకు సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహం వచ్చాడు. అందుచేత ఆ రాజు యొక్క నూరు కుమారులు చనిపోయి సకల సంపదలు ధరించిపోయాడు. సర్వదా దరిద్రం సంభవించాడు. తర్వాత అనేక కష్టాలు సంప్రాప్తమయ్యాడు. ఇదందరినీ చూసి రాజు తనలో తాను ఈ విధంగా ఆలోచించాడు. ఆహా, గొల్లలు ఇచ్చినారని నీతంగా భావించి స్వామివారి ప్రసాదం భక్షింప తిరస్కరించింది. అందుకే సత్యదేవులకు నాపై ఆగ్రహం కలగాలన్న నాకు ఈ స్థితి కలిగింది అని ఆలోచించుకొని వెంటనే ఆ గొల్లల కింద పోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామిని ఆచరించింది. పిదప ఆ రాజు మరణాచరణపై సకల కష్టముల నుండి ముక్తి పొందిన వారి పుస్తకతుడి బ్రతికినంత కాలం సుఖముగా ఉంది. అందున స్వర్గలోకంలో పోయిన వాడు మహాప్రభావమైన ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించరు, ఎవరు ఈ భక్తితో ఉండరో వారు ధనవంతులు, బంధనం పొందిన వారు బంధ విముక్తి పొందరు, భయగ్రస్తులకు భయం తొలగిపోవును, సకల అభీష్టంగా పొందిన వారి అంతిమ స్వర్గలోక ప్రాప్తి పొందుతారు. కావున సత్యనారాయణ స్వామిని ఆదరించిన మానవుడు సర్వ విధములైన ఉత్సవం నుండి గెలవబడుతుంది. కనుక సత్యనారాయణ స్వామిని చేయవలసిన అవశ్యము వద విధానము ఆ వ్రత మహాత్మము అందులో ఫలితము వివరించింది. కలియుగ సత్యనారాయణ స్వామిలో ప్రత్యక్ష పరస్పరాలు కలియుగ సత్యనారాయణ స్వామి అందరూ సత్యేశ్వరుని, అందరూ సత్యనారాయణని, అందరూ సత్యదేవుడిని తెలుసుకుందరు. సనాతనమైన కలియుగ అనేక అవతారములు యోగములు పొంది భక్తులను కాపాడుతూ వారి కోరికలను తీర్చుకునేను. వ్రతం చేయడము శక్తి లేకుండాలో ఎవరైనా ఈ వ్రతం చేయించగా కూర్చొను భక్తి శ్రద్ధలో అతని వినను సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టములు కలిగిపోను, సకల సంపాదలు కలుగును. శ్రీ స్నానప్రాణి దేవానందే సత్యనారాయణ పంచమోధ్యాయం సమాప్తః. అథాభ్యుమాగ్రాపయామి.
आत्मन्ना पन्नित्यामन्त्रेण तस्मै चतुर्थमं भूतः प्रत्यशनोतु चतुर्भूतो भवतु चतुर्भूतो हवैनामेषः तन्मा एतं चतुर्भूतं सन्तम् चतुर्भूते चाचक्षते परोक्षेण परोक्षप्रियातिमतिदेवाः तमब्रवीत् त्वं वैमेनेतिष्ठवं भूतः प्रत्यश्रोषीः त्वयैनानाख्यातारयिति तस्मात् दुहैभागुश्चतुर्होतारयित्याचक्षते तस्मात् सुश्रोचः पुत्राभागं श्रुत्यतमः नेतिष्ठो हृत्यतमः नेतिष्ठो ब्रह्मणो भवति एवं वेद राजाधिराजाय पृथक् साहिने ततो वयं वै श्रवणाय कुर्महे स मे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे चक्रतुल्याय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् रघुनन्दन रघुरघुनन्दन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधियोजन शर परिलङ्घन हरिभाजन हरि हरि